ఫైర్ బ్రాండ్ అనే పేరు వచ్చింది మీకు. చిన్నప్పటి నుంచి మీరు ఫైర్ బ్రాండా అండి? టీచర్ని, పాఠాలు చెప్పగలను కానీ ఉపన్యాసాలు ఇవ్వగలను. చిన్నప్పుడు ఎలక్ట్యూషన్స్లో కానీ డిబేట్ కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్స్. నేను డిబేట్ కాంపిటీషన్కి అటెండ్ అవుతున్నాను అంటే ఫస్ట్ ఆర్ సెకండ్ ఏమో ఎత్తుకుపోతుంది. మిగతా ప్రైజుల గురించి ఆలోచించుకోండి. మ్యాక్సిమం ఫస్ట్. ఇప్పటికీ మా ఇంట్లో చిన్న చిన్న కప్పులు అన్నీ ఉంటాయి నాకు వచ్చినవి. ఎక్కడైనా ఈ బ్యాంకర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, లేకపోతే కొంతమంది కాలేజెస్ వాళ్ళు కొన్ని ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్ పెడితే అంతని పంపించండి అని స్కూల్లో చెప్పేవారు, అమ్మాయిని పంపించండి అని. సో చిన్నప్పటి నుంచి ఏంటంటే సబ్జెక్ట్ తెలుసుకోవడం, నాన్నగారి దగ్గర కూర్చోవడం, చెప్పండి అది నేను రాసుకునేదాన్ని. నాకు సైకిల్ తొక్కడం మా నాన్న నేర్పించారు తెలుసా. మా అన్నయ్యకి అప్ చెప్తే ఒకసారి ముళ్ళ పొదల్లో తోసేసాడు నన్ను. వదిలేసాడు, వాడు పట్టుకున్నాడేమో అనుకుని నేను తొక్కేస్తున్నా. అది 7th క్లాస్లో. వెనక్కి తిరిగి చూస్తే అన్నయ్య లేడు. ఆడు లేడని భయంతో ఎటువైపు వెళ్తున్నానో వెళ్ళకుండా తిన్నకెళ్ళి ముళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయా. మొత్తం ఒంటి నిండా చిన్న చిన్న ర్యాషెస్ లా వచ్చేసింది అనమాట. చిన్న చిన్న గీతలా పడిపోతే నాన్న గట్టిగా అయింది మా అన్నయ్యకి రౌండ్. తర్వాత నువ్వే నేర్పించక్కర్లేదు, నా కూతురికి నేనే నేర్పించుకుంటానని చెప్పి ఆయనే బయటకు వచ్చి, పాప నాన్నగారి గురించి కూడా చెప్పాలమ్మా. చింతపల్లిలో పనిచేసేటప్పుడు వారంకి ఒకసారి వచ్చేవారు. నాన్న శనివారం వస్తున్నారంటే మాకు పండగ. వచ్చేటప్పటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎప్పుడు రెస్ట్ తీసుకునే పొజిషన్ కాదు ఆయనది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మాకు వారానికి సరిపడా, ఇంటికి సరిపడా సామాన్లు, ఫ్రూట్స్, స్నాక్స్, ఎవ్రీథింగ్ పెట్టి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఆ రోజంతా, ఆ వీక్ అంతా నేను చదువుకున్నది ఏం చదువుకున్నాను, నీకేమైనా డౌట్లు ఉంటే చెప్పు నేను చెప్పేస్తాను అని చెప్పి మళ్ళీ మండే ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఆ టైంకి ఇంకా మేము నిద్ర లేచేవాళ్ళం కాదు, స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయేవారు. ఆయన అప్పుడు ఫోన్ ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనే వండుకొని తిండు. ఏంటంటే మమ్మల్ని ఆ చింతపల్లి ఆ టైంలో తీసుకెళ్తే మా ఎడ్యుకేషన్ పాడవుతుంది. సో అదేదో ఒక కష్టం నేనే పడతాను, మీరు ఇక్కడ చదువుకోండి శుభ్రంగా. ఇప్పటికీ అది అందరికీ అప్లికబుల్. అది ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత కోటేశ్వరుడైనా ఒక లాజిక్ అయితే అప్లికబుల్ పిల్లల విషయంలో. నాన్న ఎప్పుడు నాతో మాట అనేవారు, నిన్ను ఎంతవరకు చదివించమన్నా అంతవరకు చదివిస్తా, నా స్థాయికి మించి చదివించమన్నా చదివిస్తా, నాకు ఇంత ఆస్తి ఇవ్వండి, ఇంత ఇవ్వండి అంటే నేను ఇవ్వలేను, నేను ఇచ్చే చదువే మీ ఆస్తి అనుకొని ఫీల్ అవ్వండి. ఎగ్జాక్ట్లీ నా విషయంలో పొలిటికల్గా నా పెట్టుబడి నా చదువే.